మహేశ్వరం మండలం దగ్గర ఇక్కడ సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానంలో ఉన్నాము. ఈ రోజు మనం ఎక్కడ చూసినా మనం ఆషాఢ మాసంలోనే మన హైదరాబాద్ సికింద్రాబాద్ బోనాలు జరిగినాయి, అసలు అంగరంగ వైభవంగా జరిగిపోయినాయి. కానీ ఇక్కడ శ్రావణ మాసంలో మంగళవారం, చివరి మంగళవారం ఇక్కడ బోనాలు ఇంకా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి ఎంత అసలు మహిమ గల అమ్మవారు అని అంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి తర్వాత మనకి ఇక్కడ తెలిసిన అమ్మవారు అని అంటే సూర్యగిరి ఎల్లమ్మ తల్లి. అసలు చెప్పకూడదు అమ్మవారికి అసలు అంగరంగ వైభవంగా అసలు బోనాల కార్యక్రమము, అసలుకి కళ్యాణం ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు అంత అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. ఈ రోజు చాలా మంది అసలు ఇతను చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అందరు కానీ అమ్మవారికి బోనాలు తీసుకొని వస్తుంటారు. ఇలా అమ్మవారికి బోనాలు ఎక్కియడము, అమ్మవారి కళ్యాణము తర్వాత అమ్మవారి ఘట ఊరేగింపు కూడా ఉంటది. కళ్యాణం తర్వాత అగ్నిగుండల కార్యక్రమం ఉంటది. మనం చూడవచ్చు ముందుకు వెళ్తే. ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ దగ్గర నుండి చూస్తున్నాము ఇక్కడ భక్తులని బోనాలు ఎత్తుకొని ఇప్పుడే అమ్మవారికి ఎక్కడానికి తీసుకొని వస్తున్నారు. అమ్మవారి కళ్యాణం అయిపోయాక అగ్నిగుండాల కార్యక్రమం కూడా ఉంటది. నమస్తే అండి, నా పేరు జ్యోతి. మేము ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్ కి వస్తాము. దాదాపు 30 years నుంచి వస్తామండి మేము ఈ టెంపుల్ కి. మా మామగారు ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్ అభివృద్ధిలోకి వచ్చింది. అప్పుడు అమ్మవారు కొంచెం చిన్నగా అప్పటి నుంచి అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాము. అప్పటి నుంచి జనాలు వాళ్ళ కోరికలు అమ్మవారు అసలు కల్లోకి వచ్చి నెరవేరుస్తుందో నిజంగా నెరవేర్చి తెలియదు కానీ జనాలైతే వేల సంఖ్యలో అసలు అద్భుతం అమోఘం. ప్రతి సంవత్సరము జనాలు పెరుగుతున్నారు కానీ తగ్గడం అయితే లేదు. అమ్మవారి మహిమ అలా ఉంది. అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుంది. పిల్లలు కానోళ్ళకు పిల్లలు, చదువులు వీసాలు రావాలనుకున్న వాళ్ళకు వీసాలు, ఏమన్నా ఆరోగ్యము సమస్యలు ఉన్నా కూడా ఆరోగ్య సమస్యలు కూడా తీరుస్తుంది అమ్మవారు. అమ్మవారికి ప్రతి సంవత్సరము చందాలు చాలా మంది చాలా చందాలు ఇస్తున్నారు, చాలా డెవలప్ చేస్తున్నారు, అమ్మవారిని చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఆ విషయంలో చాలా సంతోషం. మేము అందరికీ రుణపడి ఉంటాము. ఇచ్చిన ప్రతి ఒక్క దాతకు కూడా మేము రుణపడి ఉంటాము. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ నవరాత్రి జరుపుకుంటాం మేడం. ప్రతి సంవత్సరం 11 రోజులు నవరాత్రి దివ్యంగా జరుపుకుంటాము. అందరిని పిలుచుకుంటాము, భక్తులందరినీ పిలుచుకుంటాము. వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండేటట్టు సేవలు జరిపిస్తాము. వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటాము. ఇక్కడ వాటర్ కానీ దేనికి ఏమి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా సరే మేము ఇది గుడికి ఇది చేయించాలి అనుకున్నాము అంటే మా మనసులో ఉంటే అమ్మ అప్పుడే పిలిపించి తాతను పిలిపించి ఇస్తూనే ఉంటుంది. అంత అభివృద్ధి చెందుతుంది అమ్మవారు. అంత రోజు ఇంతింత అమ్మవారి కీర్తి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద, అందరి మీద, చిన్న పెద్ద అందరి మీద ఉంటది అమ్మవారి ఆశీస్సులు. ప్రతి సంవత్సరము ఇలాగే ఘనంగా బోనాలు జరుపుకుంటాము, నవరాత్రులు జరుపుకుంటాము. అన్ని ప్రతి పండగకి అమ్మవారికి మేము అలంకరణ చేస్తాము, పూజలు చేస్తాము, అందరిని ఆహ్వానిస్తాము. ఇక్కడ ఏ లోటు చేయకుండా చూస్తాము అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి ముడుపులు కూడా కడతారని విన్నాము. ముడుపులు కడతారు. పిల్లలు కానోళ్ళు, ఆరోగ్య సమస్య ఉన్నోళ్ళు, చదువుల గురించి, పెళ్లిలు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను ఒక 10 members ముడుపు కట్టిస్తే 6 members సక్సెస్ అయ్యింది. నేను కట్టించిన అడుగుతారు, మేడం మీ ముడుపు కడితే ఇక్కడ మంచిగా అవుతుంది అంటే 10 members కట్టిస్తే 6 members సక్సెస్ అయ్యింది. అనుకోగానే జరిగిపోతుంది. అంత మహిమ గల అమ్మవారు, అంత మహిమ గల అమ్మవారు. అసలు ఆమె కీర్తి అసలు మనం నోటితో చెప్పలేము. ఆమె ముందు మనం ఎంత కదా, ఆమె కీర్తి మనం చెప్పలేము. జనాలు అసలు ఈ రోజు అయితే మీరు ఈవినింగ్ చూడండి, రోడ్డు బ్లాక్ అయిపోతుంది. బోనాలు అక్కడి నుంచి ఇక్కడ వరకు రోడ్డు బ్లాక్ అయిపోతుంది. అంతే ఇక అంత విశిష్టత ఉంటది అమ్మవారికి. మీరు కూడా చెప్పండి ఎక్కడ అసలు నా స్టేటస్ చూసి జనాలు అక్క నీ స్టేటస్ చూసి మేము స్టేటస్ పెట్టుకున్నాం, మేము గుడికి వస్తున్నాం. రోజు కొత్త నెంబర్లకు వెళ్ళి 10 ఫోన్లు వస్తాయి నాకు. నేను మంగళవారం స్టేటస్ పెడతా అమ్మవారు ఇలా, అక్క నీ వీడియో చూస్తాము, నీ స్టేటస్ చూస్తాము. అట్లా నాకు వారానికి ఒక 10 మంది పరిచయం అవుతారు. వారానికి 10 మంది. ఈ అమ్మాయి కూడా ప్రతి వారం గుడికి వస్తుంది. అమ్మాయి కూడా ఇప్పుడు పిల్లల కోసం ముడుపు కట్టింది. నెక్స్ట్ తనదే సక్సెస్. అమ్మవారికి మొక్కుతున్నాం, తనదే సక్సెస్. అమ్మవారు తప్పకుండా ఆశీర్వచనం ఇస్తుంది. అమ్మవారు తనకు కూడా పిల్లలు అయ్యేటట్టు చూస్తుంది. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉంటాయి. మీకు కూడా చాలా థ్యాంక్స్. ముడుపు కట్టినాక కూడా మళ్ళీ ఎన్ని వారాలు అలా తిరుగుతారని కూడా చెప్పారు. అది నిజమేనా? నిజమండి. ముడుపు కట్టిన తర్వాత 5 వారాలు కంపల్సరీ రావాలి. 5 వారాలు కంపల్సరీ తిరగాలి ముడుపు కట్టిన తర్వాత. అప్పుడు అమ్మవారి కోరిక నెరవేరుస్తారు. ఒక వారం మనం మిస్ అయింది అనుకోండి, నెక్స్ట్ వీక్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాగదేవత అమ్మవారు కూడా చాలా మహిమగల అమ్మవారికి వారం పాలు గుడ్లు అన్నిగా అసలు వారం వచ్చిందంటే అసలు ఇక ఎవ్వరు ఆగరిగా ఆపేదే లేదు. అసలు అక్కడ వరకు ఉంటది లైన్. మేమైతే చెప్తున్నా, నేనైతే నా చిన్నప్పటి నుంచి వస్తున్నా.
మా వారు నేను మా పెళ్ళైన దాదాపు మా పెళ్ళై 40 years అవుతుంది. నా పెళ్ళైనప్పటి నుంచి వస్తున్నా నేను. అప్పటి నుంచి ఇప్పుడు నడుచుకుంటూ వచ్చినా, సైకిల్ మీద వచ్చినా, కార్లు వచ్చినా అమ్మవారి దగ్గరికి ఎట్లయినా వచ్చినా నేను కంపల్సరీ. నేను యుఎస్ లో ఉన్నా కూడా నా స్టేటస్ వెళ్తుంది, నా వీడియో వెళ్తుంది, అందరు కంపల్సరీ చూస్తారు. నేను గొప్ప అని చెప్పుకుంటలేనని నాతో మాత్రము ఒక 100-200 మంది ఎప్పుడు అంటారు, అక్క నీ ఫోటో చూస్తాం, అక్క నీ వీడియో చూస్తాం, నాకు మంచిగా అనిపించింది, గుడికి వస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఒక అమ్మ వస్తుంది, ఆమెకు ముడుపు కట్టుకోవాలని ఉంటది, లోపలికి వెళ్ళనియరు. ఆమెకి ఏముంటది, నేను లోపల ముడుపు కట్టుకోవాలని ఉంటది కదా, అవును దగ్గర ముడుపు కట్టుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అంట అనుకుంటది. అప్పుడు ఏం చేస్తుంది, నా హెల్ప్ తీసుకుంటది. అక్క నువ్వు లోపల తీసుకుపోయినావు కదా, ప్లీజ్ కొంచెం నన్ను తీసుకపో, అట్లా అట్లా హెల్ప్ చేస్తాను అనమాట. నేను వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇచ్చి అట్లా. అక్కడ కూడా నేనేం డిమాండ్ చేయడం అని ఉండదు. పిల్లలు స్టాఫ్ ఉంటారు, స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు పిల్లలు. స్టాఫ్ కానీ, ఆలయ ధర్మకర్తలు కానీ, పూజారులు కానీ, అందరూ చైర్మన్ కానీ అందరు చాలా మంచిగా వర్క్ చేస్తారు. ఇక్కడ ఎవ్వరే లోటుపాట్లు లేవు. స్టాఫ్ అయితే, పిల్లలు అయితే చాలా అసలు అటెన్షన్ ఉంటారు పిల్లలు. ఎప్పుడు ఏ టైంలో పలకమన్నా పలుకుతారు. మేడం ఇట్లా వస్తుంది అంటే చాలా అన్ని చేసి పెడతారు, అన్నిటికీ హెల్ప్ చేస్తారు. నేను ఎవరన్నా అక్కడ ఉండి రావాలి, ఇట్లా ఒక అమ్మాయి వస్తుంది లోపల తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తారు. ఇప్పుడు స్టాఫ్ ఉంది, స్టాఫ్ను కూడా మేము మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇంకో 4 పెట్టించినాము. ఇంకా 4 స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకో స్టాఫ్ కూడా ఒక 5 years నుంచి వర్క్ చేస్తుంది ఇక్కడ స్టాఫ్. ఆ స్టాఫ్ కూడా పెట్టించాలని చూస్తున్నా. మా మామగారు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేము వర్క్ చేస్తున్నాం ఇక్కడ. మా మామయ్య గారు ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం, ప్రతాప్ రెడ్డి గారు. ఓన్లీ ట్యూస్డేనే అమ్మవారికి, మంగళవారమే అమ్మవారికి ఉంటుందా ప్రత్యేకత, లేకపోతే మిగతా వారాలలో కూడా గుడి దర్శనం ఉందా? మిగతా వారాల్లో గుడి దర్శనం ఉంటది, కాకపోతే అమ్మవారి ప్రత్యేకత మాత్రం మంగళవారమే ఉంటది. విశిష్టత మాత్రం ఇక మంగళవారం వీలు కానోళ్ళు వేరే రోజు వచ్చి పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు కానోళ్ళు అక్క మేము వేరే రోజు వ్రతం చేసుకోవచ్చు. మంగళవారం 8 గంటల నుంచి 12 గంటల గుడి ఉంటాయి, అయ్యగారు ఉంటారు, పూజారు ఉంటారు, స్టాఫ్ ఉంటది, 12 గంటల వరకు ఉంటది. మంగళవారం అయితే మొత్తం ఉంటుంది. భక్తులకు ఆ రోజు అవకాశం లేనోళ్ళు, మంగళవారం లేనోళ్ళు మిగతా రోజులలో వ్రతాలు, అర్చనలు, పూజలు అన్ని చేసుకుంటారు. అయ్యగారు రోజు వస్తాడు. వ్రతాలు అంటున్నారు, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారా మేడం? సత్యనారాయణ స్వామి వ్రతం మంగళవారం రోజు అయితే 4 times అయినప్పుడల్లా 50-50 4 times పొద్దున మొదలు పెట్టుకుంటే రాత్రి వరకు. అంత భక్తి, అంత నమ్మకం జనాలకు. ఎల్లమ్మ దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ఎందుకు మేడం అలా? చేయొచ్చు. ఎల్లమ్మ దగ్గర ఏ దేవుడైనా ఒకటే మనకు మేడం, ఏ దేవుడైనా ఒకటే. అంటే ఇక్కడ అలా పద్ధతి వచ్చిందా, లేకపోతే మీరే అలా అంటే ఇక్కడ అనుకున్న కోరికలు ఎల్లమ్మ అనుకున్న కోరికలు నెరవేరితే, అమ్మ నా కోరిక నెరవేరితే నేను వ్రతం చేసుకుంటా, అట్లా మొక్కుతారు కదా, అట్లా మొక్కి అట్లా వ్రతాలు చేయించుకుంటారు. నాకు కోరిక తీరింది, ఇప్పుడు నేను ముడుపు కట్టినా, నా కోరిక తీరింది, నేను వ్రతం కూడా చేయించుకుంటా. అట్లా అది ప్రత్యేకత, అట్లా చేసుకుంటారు. అట్లా. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా మీ టీవీ లెజెండ్ టీవీకి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నా. ప్రతి ఇయర్ ఇట్లే రండి, అమ్మవారిని ఇంకా అభివృద్ధి చేయండి, మా అమ్మవారి గురించి అందరికి చెప్పండి. లెజెండ్ టీవీకి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ మేడం. ఎక్కడ నుండి? ఇదే అండి మా అంటే స్థలం మాది, గుడికి మేమే ఇచ్చినాం స్థలం. అంటే మీరే ఇచ్చారా, లేకపోతే మీ నాన్నగారు ఇచ్చారా? అంటే మేము మొత్తం మా తాతల కాలం నుంచి వస్తుంది, మా ముత్తాతల నుంచి కూడా స్థలము ఈ గుడికే ఇచ్చినాం మేము. ఇంతకు ముందు చిన్న ఉంటుండే గుడి, ఇక ఎట్లా పబ్లిక్ వస్తుంటే అట్లా పెరుగుతూనే ఉంది, అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఇక్కడ అంటే మీ తాతగారు పెద్ద బాలయ్య అంటే ఆయనకు, మా తాతకి కళలకు వచ్చి నీకు ఏమంటారు, నాకు ఇక్కడ గుడి కట్టిపి అని చెప్పేసి అమ్మవారు చెప్పింది కళల. ఆయన గుడి కట్టించింది, ఆయనకు మంచిగా ఉంది, అట్లా అదే కంటిన్యూ చేసింది ఆయన. అప్పటి నుంచి దాని తర్వాత మా తాత తర్వాత మా డాడీ వాళ్ళు, తర్వాత మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అట్లా ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతాయి అంగరంగ వైభవంగా. ప్రతి సంవత్సరం 3 లక్షల నుంచి 5 లక్షల మంది పబ్లిక్ వస్తారు. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ అన్నదానం కూడా చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక 15 క్వింటాల బియ్యం వేస్తాం ఇక్కడ మేము ప్రతి సంవత్సరం. ఇట్లా జరుగుతాయి ప్రతిసారి. మినిస్టర్లు, లీడర్లు ప్రతి ఒక్కరు వచ్చిపోతారు. నమస్కారం, నా పేరు శివకుమార్, తుక్కుగూడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్. నేను ఈ సూర్యగిరి ఎల్లమ్మ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచిన ఎల్లమ్మ టెంపుల్ అనమాట. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర కోళ్ళు కానీ ఇవి కానీ వస్తారు. ఇక్కడ అమ్మవారు పవిత్రం, బాపన ఎల్లమ్మ అంటారు. స్వీట్తోనే స్టార్ట్ అవుతుంది అమ్మవారి. కానీ ఇక్కడ మన మహేశ్వరం మండలం కానీ, మహేశ్వరం నియోజకవర్గం చుట్టుముట్టున్న విలేజ్లు కానీ, సిటీ నుంచి కానీ, సంగారెడ్డి, మెదక్ నుంచి అమ్మవారిని దర్శించుకోనికి వస్తారు. ఈ యొక్క గుడికి పేరు ఏంటంటే, అమ్మవారు
అమ్మవారిని మొక్కుకొని అమ్మవారికి ఇట్లా అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక వేపుతోనే వస్తుంటారు అమ్మవారి. అంటే మీరు బోనాలలో మీరు ఏం కార్యక్రమాలు చేస్తారు? బోనాలు మేము అంటే టెంపుల్ మా మా కాక కౌన్సిలర్ టెంపుల్ వాళ్ళ తాత ఈ టెంపుల్ గుటకిల్ బాలయ్య అని చెప్పేసి రెడ్డిగల బాలరాజు మాజీ సర్పంచ్ ఎక్స్ ఎంపీటీసీ ఇప్పుడు వాళ్ళ కొడుకు ప్రజెంట్ కౌన్సిలర్ సర్దనార్ విలేజ్ తుగ్గడ మున్సిపాలిటీ కౌన్సిలర్. ఆయనతో పాటు మేము అందరం ఫ్రెండ్స్ అంతా. ఎలా అనిపిస్తుంది అన్న ప్రతిసారి? ప్రతిసారి ఏంటంటే ఈ యొక్క టెంపుల్ కి ఒక్క సంవత్సరం కాకుండా ప్రతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంటారు ఈ టెంపుల్ ని. అమ్మవారికి కట్న కానుకలు ఇచ్చిన వాళ్ళు కొద్ది అమ్మవారిని మొక్కొని మంచి జరిగితే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ఇట్లా దాతలు ముందుకు వచ్చి ఇట్లా షెడ్లు వేయించడం కానీ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అమ్మవారిని మొక్కొని ఏదైతే మాకు ఇట్లా అయ్యేటా జీవుడు అమ్మ అని చెప్పి వాళ్ళకు అమ్మవారు కలిసో వాళ్ళు ఇట్లా గుడికి ఇట్లా మా వంతుగా మీకు ఇట్లా చేస్తామని చెప్పేసి డొనేట్ చేస్తున్నారు. సాయంత్రం అమ్మవారి ఘటాలు ఊరేగింపు ఉంది అంటున్నారు. ఎవరెవరు పాల్గొంటారు అందులో? ఎంతమంది సుమారు ఎంతమంది ప్రజలు ఉంటున్నారు? ఇప్పుడు మా ప్రజెంట్ గా అయితే ఇక్కడ మహేశ్వరం ఎమ్మెల్యే గారు సవితేంద్ర రెడ్డి గారు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు. ఇంకా అంటే డిప్యూటీ సీఎం వీళ్ళందరూ వస్తున్నారు అంటున్నారు, ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చి అయితే దర్శనం చేసుకుని వెళ్ళారు, ఇంకా వస్తారని అంటున్నారు కానీ ఇంకా రాలేదు. ఘటం ఊరేగింపు అన్నది అయితే రావిరాల్ విలేజ్ లో ఒక పండుగలాగా జరుపుకుంటారు. చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళందరూ ఎంత కాకుండా మహేశ్వరం నియోజకవర్గం ప్రతి ఒక్క ఆడపడుచు కానీ ఇక్కడ వచ్చే భక్తులు ఎంతో ఇష్టంతో వస్తారు ఈ టెంపుల్ కి. చాలా మహిమ వాళ్ళ అమ్మవారు అని చెప్పేసి ప్రతి ఇంటి అమ్మవారు లేకే కొలుచుకుంటారు వీళ్ళు. థ్యాంక్ యూ. నమస్కారం. సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం రావిరాల గ్రామము. మేము ఇక్కడ నుండి సూరంగుండ ఎల్లమ్మ దేవుని దగ్గరికి వచ్చినాము అందరము. అమ్మవారికి పటం అంటే ఇష్టము. పటము పసుపు కుంకుమ పిండి 3 రకాలతోటి అమ్మవారికి పటం వేస్తాము. పటం అంటే అమ్మవారికి కళ్యాణం చేస్తాం కనుక అమ్మవారు ఫస్ట్ కళ్యాణం చేసిన తర్వాత పటం వేస్తాము. నాగవెల్లి అంటారు, ఇది నాగవెల్లి చేస్తాము. ఫస్ట్ లగ్గం అక్కడ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నాగవెల్లి చేస్తాము. అందుకనే వీళ్ళందరూ ఒగ్గు పూజల తోలుకొచ్చి ఈ పటము అలంకరణ చేస్తాము. అమ్మవారి పటం అంటారు. ఇది 5 రకాల పంచరంగుల రంగులు తెచ్చి పటం వేసి గుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలు తెచ్చి అమ్మవారికి అలంకరణ చేసి చేస్తాం మేము. ఇప్పుడు 47వ సంవత్సరం అవుతుంది. 47వ సంవత్సరం అవుతుంది. నేను రావటైతే రామస్వామి అన్న అని ఉండే, ఆయన చేసిన అంత ఇది, ఆయన లేని లోటు మాకు బాధగా ఉంది. రామస్వామి అన్న మాకు చూపెట్టిన దారి ఇది. ఈ గుడి ప్రారంభము రామస్వామి అన్న ఉండేవాడు, ఆయనతోటే మేము చేసేవాళ్ళము. ఆయన లేకున్నా ఆయన మాట మీద మేము నిలబెట్టి చేసుకోవాలి ఉండాలి అనే కోరికతోటి అమ్మవారిని ఎప్పుడు మాకు అందరిని మంచిగా ఉంచాలి. అందరి గుణంగా రథము బోనము నైవేద్యము అమ్మవారికి అంటే ఇష్టము. ఇక్కడ స్వీట్ ఎల్లమ్మ అంటారు. అమ్మవారు అంటే చాలా ఇష్టము. ఏదైనా కానీ మొక్కితే వరం ఇచ్చే అమ్మవారు. అంటే ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారి దగ్గరనేమో బలి ఇస్తారు, అంటే ఇక్కడ మాత్రం లేదా? ఇక్కడ లేదు. అక్కడనేమో అమ్మవారు మన లందల దిగినందుకు అమ్మవారు అక్కడ ఉన్నందుకు బలిస్తారు అక్కడ. ఇక్కడనేమో స్వీటు మనకు ఏదైనా బూరెలు స్వీట్ ఏదైనా సరే పరమన్నము బోనము రథం చెప్పడం కానీ ఒడి బియ్యాలు పోయడం కానీ కళ్యాణం చేయడం కానీ చేస్తారు. అంటే ప్రతిసారి ఇట్లా అమ్మవారికి కళ్యాణం చేసి ప్రతి సంవత్సరము అందరం వచ్చి ఇదే వారము లాస్ట్ వారం 3వ వారం వచ్చి ఈ కళ్యాణం చేస్తాము. కళ్యాణం చేసిన తర్వాత పటం వేసి అగ్గిగుండాలు చేస్తాము. అగ్గిగుండాలు ఫస్ట్ కళ్యాణం తర్వాత నాగవెల్లి చేసి అగ్గిగుండాలకి అమ్మవారిని తీసుకెళ్తాం. అగ్నిగుండాలు ఎవరెవరు ఎక్కవచ్చు? అందరూ ప్రతి ఒక్కరు గణాదులము అందరం వచ్చి చేస్తాం. గుడి చైర్మన్ అందరూ కదా రామస్వామి అన్న అప్పుడు స్టార్ట్ చేసినందుకు అది ఎప్పటికైనా నెరవేరాలని చేస్తున్నాం. అంటే అమ్మవారి కళ్యాణంలో ఎవరు ఉంటారు, ఎవరు పాల్గొంటారు? ఇప్పుడు చైర్మన్ పాల్గొంటారు, ఆ తర్వాత మురళి వాళ్ళు అందరూ కదా వాళ్ళు పాల్గొంటారు. ఇక పెద్ద మనుషులు వాళ్ళు ఉంటారు కదా అందరూ. ఇక మీకు ప్రతిసారి ఇలా వచ్చి చేసుకుంటున్నందుకు మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరము మేము వస్తాము, వారం కూడా వస్తాం చేస్తాము. అమ్మవారి దగ్గరికి వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ యొక్క బండారు పెట్టుకున్నామంటే మన బాధలన్నీ దూరం అవుతాయి. ఆ అమ్మవారిని చాలా మహిమగల తల్లి. మేము ఎన్ని రోజులు ఎంత కష్టం ఉన్నా ఈ సంవత్సరం కష్టం ఉంది, మళ్ళా సంవత్సరం పిల్లలు కానోళ్ళకు పిల్లలు, పెళ్లిళ్ళు కానోళ్ళకు పెళ్లిళ్ళు, ఏదైనా బాధలు ఉన్న వాళ్ళకు బాధలు అన్ని ప్రతిష్టాపనకించి అమ్మవారు చాలా గుండు పుట్టలకించి ప్రతిష్టాపన అయిన అమ్మవారు. అందరికీ చాలా నిష్టమైన అమ్మవారు, మంచిగా ఉంటుంది.